ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఆణిముత్యం సఫల ఏకాదశి. సఫల ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుందట ఈ ఏకాదశి. సర్వము కాలాధీనం అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. కాలం శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తుందని పెద్దలు సూచించారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే మాసం ధనుర్మాసం. ఈ నెలలో ఉషాకాలం. ఈ ఉషాకాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసంలో ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీహరిని విధిగా బ్రహ్మీ కాలంలో అర్చించాలి. ఇలా అర్చిస్తే ధనుర్మాసములో ఒక్కరోజే ఉషాకాలములో శ్రీహరిని అర్చిస్తే 1000 ఏండ్లు నిత్యము అర్చించిన ఫలం లభిస్తుందట. అలా 30 రోజులు అర్చించే వారికి 30,000 ఏండ్ల అర్చించిన అంటే ఈ అర్చించిన పుణ్యఫలం అనంత ఫలం లభిస్తుందట. అనంతుణ్ణి అనంతంగా అర్చిస్తే అనంత ఫలమే కదా మరి. ఉపవాసము ఉండి ఈ ఏకాదశి రోజు ఉపవాసము ఉండి స్వామిని పూజించాలి. ఉపవాసం లేనివారు స్వామి నామస్మరణ చాలా ముఖ్యం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీహరిని స్మరించుకుంటూ ఉన్నా చాలు, చాలా పుణ్యఫలం. కానీ శాస్త్రము చెప్పిన ప్రకారము ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని పూజించి అర్చించాలి. అది చేయలేని వారు కనీసం మనసులోనైనా నామస్మరణ ఆ భగవంతుడిని శ్రీహరిని స్మరించుకుంటూ ఉండాలి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనుకూల పరిస్థితులు తోడైనప్పుడే స్వీయ ప్రతిభ రాణిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సింది మన కాలం పరిస్థితులు అనుకూలంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ ఉపవాసం ఉండండి. ఈ ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వారు మార్గశిర మాసములో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు మటుకు తప్పనిసరిగా ఉండండి. అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలం కూడా లభిస్తుందట.